హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం యారాడ్ బీచ్ కి అయితే వెళ్తున్నాం. కొంతమంది తెలిసే ఉంటది, మనం కొత్త ఛానల్ స్టార్ట్ చేసాం షార్ట్స్ ట్రేడ్ అని. అంటే ఈ ఛానల్ ఉంది కదా, కొత్త ఛానల్ మళ్ళీ ఎందుకు అనుకోవచ్చు. ఈ ఛానల్ లో మనం ఒక్క వ్లాగ్స్ పెడతాం, ఏది మనం వెళ్తామో అక్కడికి ప్లేస్కి వెళ్తామో అలాంటివే పెడతాం. వేరే కంటెంట్ ఏంటి పెడతాం. ఆ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ అయితే చేయండి. అయితే వెళ్ళిపోదాం, యారాడ్ బీచ్ కి వెళ్తున్నాం. మీ అందరూ కొంతమంది తెలిసే ఉంటది యారాడ్ బీచ్. వాళ్ళు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్ లో దానికి వెళ్ళి మ్యాప్ కూడా పెడతాను. ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి, బాగుంటది బీచ్ అయితే. ఇప్పుడు బీచ్ కి అయితే వెళ్ళిపోదాం మనం, జ్ఞానపురం మీద నుంచి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటైందంటే, ఇప్పుడు అంటే పెట్రోల్ కొట్టించడానికి పెట్రోల్ బంక్ అయితే వెళ్ళాం. పెట్రోల్ బంక్ వెళ్తే అతను ఫోన్ పే అవ్వదని చెప్పాడు. లీటర్ బాబు అవ్వదు అనుకుని ఆ బంక్ లో అవ్వదు అనుకుని ఇంకో బంక్ వెళ్ళాం. ఇంకో బంక్ వెళ్తే అతను ఏంటన్నాడు అంటే అక్కడ కూడా అవ్వదనేసాడు. లీటర్ బాబు మన దగ్గర ఫోన్ పేలో డబ్బులు ఉన్నాయి, ఇంకెక్కడ డబ్బులు లేవని ఆలోచిస్తే అప్పుడు అడిగాను అనమాట, ఎందుకన్నా ఇలా ఫోన్ పే చేశారంటే చెప్పాడు, ఇలాగ వేరే ఫేక్ యాప్ అయితే వచ్చింది, ఆ యాప్ వల్ల ఇది ఫోన్ పే అయిపోయినట్టు చూపిస్తుంది పేమెంట్. అలా అయిపోవడం వల్ల లేట్ అవుతుంది, మాకు ప్రాబ్లం అయిపోతుంది. అంటే ఒకరు పేమెంట్ ఇవ్వకపోతే మమ్మల్ని అడుగుతారు కదా, ఫోన్ పే చేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు రసగుంట టైంలో, మేమేం చూసుకోవట్లేదు. అలా చూసుకోకపోతే డబ్బులు అయితే పోతున్నాయి. అందుకని అయితే అతను అలా చెప్పారు. ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ అయితే అవ్వదు, ఓన్లీ కార్డ్స్ క్యాష్ తీసుకుంటారంట. ఇదైతే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మీరు డబ్బులు పడుకోకుండా బంక్ వెళ్ళిపోయి ఫోన్ పే చేస్తానంటే వాళ్ళు తీసుకోరనమాట. భయ్యా, ఈ జనాలు అయితే ఎంతమంది ఉన్నారు? ఒకసారి జనాలు చూపించి ఎంతమంది ఉన్నారు మన వాళ్ళకి. అంటే ఆర్కే బీచ్, రుషికొండ బీచ్ ఇవన్నీ అంటే వదిలేయండి, వాటిని ఎలాగా మన వైజాగ్ లో పాడు చేసేసారు. దీన్ని కూడా వదలట్లేదు, ఇది కూడా బాగుంది, దీన్ని కూడా ఇప్పుడు పాడు చేసేద్దాం డిసైడ్ అయిపోయారు. ఇంకేం చేస్తాం. ఇక్కడ షార్ట్ స్క్రీన్ 2002 లో వీడియో చేస్తా అంటే ఎక్కడ ప్లేస్ దొరకట్లేదు. అలా చివరికి వెళ్ళిపోతాం, అక్కడ ఖాళీగా ఉన్నట్టుంది. ఇంకా అక్కడ కూడా వీళ్ళు అందరూ వచ్చారంటే ఇంకా మా చేతిలో కూడా వేయట్లేదు. ఇంకా చూద్దాం, అక్కడికి వెళ్ళిపోయి చూద్దాం. క్లైమేట్ అయితే బాగుంది, కొద్దిగా క్లౌడ్ గా ఉంది. వర్షం పడిపోతే ఇంక మాకు సరదా తీరిపోయినట్టే. వెళ్ళిపోదాం పదండి, చివరికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చాం గానీ పెద్దగా తీయడానికి అంటే కనిపించలేదు. ఇలాగా అంటే చూడడానికి అయితే బాగానే ఉంది. అవే చూస్తున్నారు కదా, అంత అయితే బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏం తీయాలా అనేది అయితే మేము అనుకున్నట్టు అయితే ఇక్కడ కనిపించలేదు లొకేషన్స్ ఏవి పెద్దగా. అదొకటే ప్రాబ్లం అయిపోయింది. ఇదిగోండి, ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. పైన అంతా చూసారు కదా, అంటే కొండల మీద అయితే ఎక్కొద్దని పెట్టారు బోర్డు. అక్కడేవో కొంతమంది ప్రాక్టీసులు చేస్తున్నారు, ఇంకొంతమంది ఎక్కడి నుంచి వచ్చి ముడుగుతున్నారు. ఇక్కడ ఈ భయాలు ఎవరో తెలియదు, ఇందాల నుంచి వీడియోలు తీసేస్తున్నారు మాలాగే. మాకన్నా డెడికేషన్ ఎక్కువలాగా ఉందాడు కొంచెం. అంటే ఒకప్పుడైతే మామూలుగా ఉండేది ప్లేస్ అంతా, కానీ తర్వాత కొంచెం డెవలప్ చేశారు. అంటే అటువైపు కొంచెం రెస్టారెంట్లకి అయితే ఉంది, అదే అటు సైడ్ ఉంది రెస్టారెంట్. ఎక్కువ ఏంటంటే తాడి చెట్లు, కొబ్బరి చెట్లు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి ఈ ప్లేస్ లో. మీరు చూస్తున్నారు కదా, వచ్చేదారిలో కూడా మీరు చూసే ఉంటారు, చాలా ఎక్కువ ఉన్నాయి చెట్లు అయితే. బీచ్ కూడా చూడడానికి మన ఆర్కే బీచ్ లాగా కాకపోతే కొద్ది నీట్గా ఉంది. ఎందుకంటే జనాలు పెద్దగా ఎక్కువ మంది రారు కదా ఇటు సైడ్. ఇటువైపు ఉండే నేరో డాక్యార్డ్ ఉంటది కదా, అక్కడ ఉండే వాళ్ళు పనిచేసిన వాళ్ళు అయితేనే వస్తారు. మిగతా వాళ్ళు పెద్దగా రావడానికి అది ఇంట్రెస్ట్ చూపరు. అంటే ఆర్కే బీచ్ ఇది కూడా బీచే, కానీ అటు సైడ్ మన వాళ్ళు ఎక్కువ వెళ్తారనమాట. అంతే.
వాళ్ళు ఎవరో ఫారెన్ నుంచి వచ్చినట్టు ఉన్నారు, ఫారినర్స్. వాళ్ళు ఎక్కడైతే నచ్చిందో మరి నాకు తెలియదు. మన బీచ్ నచ్చినట్టు ఉంది వాళ్ళకి. ఇక్కడ ములుగుతున్నారు, ఇందాక నుంచి అటు తిరుగుతున్నారు, ఇటు తిరుగుతున్నారు, ఇవన్నీ తిరిగేస్తున్నారు వాళ్ళు. అంటే ఫారెన్ లో బీచ్లు ఇంకా బాగుంటాయి కదా, అందుకని అన్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒకవేళ మీరు గాజువాక నుంచి రావాలనుకుంటే మాత్రం సింజే జంక్షన్ దగ్గర మనం ఉంటే అక్కడైతే బస్సు ఉంటది, 16 బస్సు. ఈ బస్సు అయితే మనకు యారడ్ బీచ్ డైరెక్ట్ తీసుకొచ్చేస్తుంది. ఇదిగోండి యారడ్ బీచ్. అంటే ఇక్కడ డాల్ఫిన్ హౌస్ ఇంకా లైట్ హౌస్ కూడా ఉన్నాయి. ఇంకా అటువైపు వెళ్దాం అనుకున్నాం, కానీ ఏంటంటే అక్కడ చెక్ పోస్ట్ అయితే ఉంది, అక్కడైతే ఆఫీసర్ వెళ్ళడం లేదు. ఇప్పుడు అది బంద్ అయిపోయిందని చెప్పారు. అంటే అతను హిందీలో చెప్పాడు, నాకు కొంచెం సగం అర్థమే సగం అర్థం అవ్వలేదు. ఇంకెందుకులే అనుకుని ఇంకా రిటర్న్ వస్తాం. ఇంకా అది బంద్ అయిపోయిందంటే ఇంకా అటువైపు వేస్ట్ కదా, అందుకని అయితే రిటర్న్ అయిపోయాం అక్కడ నుంచి. ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్.